4170వ రోజు అనుదిన ఉదయకాలపు వాక్యదానం కొరకు మనం ప్రార్థన చేస్తాము. అదేవిధంగా గత నెల అంతా కాపాడి మరి ఈ నెల మొదటి తారీఖు, జూన్ నెల 1వ తారీఖు ఏకోనెళ్ళేసి దేవుని మహింపరచుటకు, స్థుతించుటకు, పాటల ద్వారా, వాక్యం ద్వారా దేవుని మహింపరచుటకు ప్రార్థనలో ముందుకు సాగుదాం. అనంతపురం నుంచి శివయ్య ప్రార్థనలో నడిపించారు. శివయ్య ప్రార్థన చేయండి. మీ ఇంట్లో పడింది ఒక నిమిషం. పరిశుద్ధుడమైన మా తండ్రి, స్తోత్రములోనైనా మా జీవితంలో మరి 6వ నెల 1వ తేదీ మళ్ళీగా ప్రవేశపెట్టి ఆవశ్యనిచ్చి మరొక దినం ఇచ్చి మాకు ఇచ్చిన మేళ్ళకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీరు ఎంత గొప్ప దేవుడవో, ఎంత గొప్ప గనుడవో, ఎంత గొప్ప రాజువో మీరు తండ్రి. వందనాలు, సూత్రాలు. పెద్దలను నమ్మడం లేసి స్తుతించే భాగ్యం వందనాలు తండ్రి. నిలబడి నీ వాక్యం అందిస్తున్న నీ దాసు బట్టి నీకు వందనాలు. నీ మాటలు ప్రభావం వినడానికి అది దువాటు గదింపు హెచ్చరిక మాకు దయచేయండి. పాటల్లోను వాక్యంలోను ఆది ఎంత మీరే నడిపించండి దేవా. ఆటంకాల, భయాల, గండాలు లేకుండా నెట్ వలన, కరెంట్ వలన కానీ ప్రభా ఇది లేకుండా సమయం చేయండి. నీకు మహిమకరంగా, మాకు క్షేమకరంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. నీకే వందనాలు, స్తోత్రములు చెల్లించి పొందిన సమయం నీ పాదాలకు ఉపజెప్పుకుంటూ ప్రభువైన యేసు నామములో ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన శివయ్య గారికి వందనాలు తెలుస్తున్నాం. మధ్య పాట పాడుటకు పేతురు గారు హైదరాబాద్ నుంచి పాట ఇచ్చిందిగా పేతురు బ్రదర్. అంకుల్ వందనాలు. పాడండి. ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను వీడమన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిల్లో నన్ను హత్తుకున్న ప్రేమ, నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిల్లో నన్ను హత్తుకున్న ప్రేమ, ప్రేమ
యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ నేను పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ పాట పాడిన పేదరు గారికి యేసుకృష్ణ అనువాదించినాం. ముఖ్య ఉద్దేశం వచ్చిన ముఖ్య వాక్య పరిచర్య కొరకు దాసు పెరుమాళ జయచంద్రరావు గారు హుబ్లీ నుండి వర్తమానం అందించుండగా మనము శ్రద్ధతో విని వాటి కొరకు ప్రార్థన చేస్తాం. గత నెల ఏప్రిల్ నెలలో 27వ తారీఖు కూడా దేవుడు ఆయన బలపరచు వర్తమానం ఇచ్చిన తిరిగి మన మధ్యకు జయచంద్రరావు గారు ఉన్నారు. వాక్యం కొరకు దాసుని బలపడి దేవుని వర్తమానం అందించుండగా జూన్ నెల 1వ తారీఖు అందించుండగా ప్రార్థనలో ముందుకు సాగుదాము. ఆదినారాయణ ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల మా రక్షక, పూజ్యనీయుడ, కరుణా సంపూర్ణ స్తోత్రాలు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని అనుగ్రహించి మరి ప్రభా 6వ నెల 1వ తారీఖులో మీరు మాకు ఇచ్చిన ప్రవేశాన్ని బట్టి నీ స్తోత్రాలు. 5 నెలలు మీరు ఎక్కలు చాటుకున్న భద్రపరుచుకున్నందుకు నీకు వందనాలైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నూతన నెల మాకు ఇచ్చారు, నీకు వందనాలు. ఇదిన కార్యక్రమం అంతట్లో మీరు మాత్రం ఉండండి. ముఖ్యంగా మార్నింగ్ కాన్ఫరెన్స్ లో అయినా మరి తండ్రి మీరు నడిపించి మెడుకొని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు ప్రారంభ ప్రార్థనలో పాటలో మీరుండి చక్కగా నడిపించుకున్నారు. వందనాలు. తిరిగి నాయన విదాసులు జయచంద్రరావు గారు నాయన వాక్యాన్ని అందిస్తుండగా మరి ప్రభా మీ ఆత్మ మరి సహాయం దయచేసి ఆ దాసం ద్వారా మీరే మాతో మాట్లాడమని మాకు అందరికి అవసరమైన మాటలు మరి తండ్రి మాకు దయచేయమని నడుకొని ప్రార్థిస్తున్నాం. ఈ దాసుని మిసులుచారును మరుగుపరచండి, మీరే మహిమ పొందండి. భారం వహిస్తున్న బర్ణవాస్ గారిని ఈరోజు నడిపిస్తున్న పాలన కానీ మరి తండ్రి చేరవచ్చిన ప్రియులందరినీ బట్టి వందనాలు. ఇంకా చేరి రావాల్సిన బిడ్డలు అయితే సకాలంగా వారందరూ నడిపించి మిమ్మల్ని మహింపరచుకోమని మీ దీవెన చేత నింపు నడుకొని ప్రార్థిస్తున్నాం. ఇక మరి ప్రభా కార్యక్రమం అంతవరకు మీరు నడిపించండి. మరి తండ్రి ప్రభా ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా మరి తండ్రి చక్కగా సాగిపోవడం కృప చూపమని ఇద్దరు చేసిన మేళ్ళంటే బట్టి స్తుతిస్తూ ముందుండి మీరు నడిపించమని మా ప్రభు అయిన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన మన మధ్య జయచంద్రరావు గారు ఉన్నారు. హుబ్లీ నుంచి మనకు వర్తమానం అందించుగా గత నెల ఏప్రిల్ నెల దావీదుని గురించి చక్కగా ఇచ్చినాడు. తిరిగి దాసుడు మన మధ్య ఉండగా ఆత్మీయంగా బలపడి అందరికీ మా గృహాలకి ఈ విధంగా ఏర్పాటు చేసిన బర్నబాస్ ఏర్పాటు చేసిన జూమ్ ద్వారా కృప చూపినాడు. మరొక జూన్ నెలలో మనము వర్తమానం నుంచి కృప చూపినాడు. 1వ తారీఖున అరుణోదయం కనుక బ్రదర్ ను ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ 6 గంటల వరకు వాక్యం. జయచంద్ర బ్రదర్ వందనాలు. గారు వందనాలు. వందనాలు.
వాయిస్ ఓకేనా అయ్య గారు? బ్రదర్ వాయిస్ ఓకేనా? వయసు బాగుంది. ప్రభువునందు ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు మనల్ని ప్రేమించి 5 నెలలు ఈ సంవత్సరంలో మనకు క్షేమాన్ని ఇచ్చి, కాపుదలను ఇచ్చి, మన కుటుంబాలను పోషించి, మన పిల్లలను సంరక్షించి, మన సంఘాలలో కావలసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహించి 6వ నెలలో మొదటి తేదీన మనమందరము దేవుని దాసులు బర్నబాసన్న గారు ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్లో సహవాసంగా చేరడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. అందుకే మన ప్రభువును ఎంతైనా స్తుతించబద్దులమైనా ఈ జూమ్ మీటింగ్లో చేరినటువంటి పెద్దలకు, సేవకులకు, అధ్యక్షులకు, గాయకులకు, సోదర సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయకాలం వేళ మన ధ్యానం కోసమై దేవుని గ్రంథంలో నుండి అపోస్తుడైనటువంటి పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుదాం. అపోస్తుడైనటువంటి పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు. మీ కొరకును లవోదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్నటువంటి క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకున్నట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైనటువంటి తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవా, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించారు, మా ఆయుస్సును పొడిగించారు, మాకు ఆరోగ్యం దయచేశారు, మరి ఒక నూతన దినాన్ని మా జీవితాలలో ఇచ్చారు. రాత్రంతా సుఖమైనటువంటి విశ్రాంతిని ప్రసాదించారు. జూమ్ మీటింగ్లో సహవాసంగా మేమందరము చేరి మిమ్మల్ని ఘనపరచడానికి ఇచ్చిన సహాయమును బట్టి వందనాలు. చక్కగా మీ నామమును గానము చేసిన మీ దాసుని బట్టి మీకు స్తోత్రం. వాక్య ధ్యానం కోసమే మీ గ్రంథంలో నుంచి కొద్ది భాగాన్ని చదువుకున్నాం. అందులో నుండి మాకు చాలిన సరిపోయిన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి భాగం కొలస్సీలకు రాసినటువంటి పత్రిక. అపోస్తుడైనటువంటి పౌలు ఈ కొలస్సై పట్టణాన్ని ఆయన దర్శించలేదు. అక్కడున్న సంఘ స్థాపనకు ఆయన కారకుడు కాదు. సహోదరుడైనటువంటి ఎపఫ్రా ఈ సంఘాన్ని స్థాపించాడు అని చరిత్ర చెబుతూ ఉంది. అందుకే 2వ అధ్యాయంలో నా ముఖము చూడని వారందరి కొరకు అన్నాడు పౌలు. యవనస్తుడైనటువంటి ఆ ఎపఫ్రా ప్రభువునందు ఆసక్తి కలిగి యవన కాలంలోనే ప్రభువును నమ్ముకొని విశ్వసించి తనకున్నటువంటి ఆసక్తితో సువార్తను ప్రకటించి కొన్ని ఆత్మలను ప్రభు కోసమై సంపాదించి ఒక సంఘాన్ని స్థాపించాడు. కానీ ఆ సంఘంలో మొదటి శతాబ్దంలోనే కొన్ని దుర్బోధలు బయలుదేరాయి. అందులో ప్రత్యేకమైనది ఏమిటంటే యేసుక్రీస్తు దేవుడు కాదు. యేసుక్రీస్తు దేవుడు కాదు అని ఆ దినాలలో చాలామంది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బోధలు చేస్తూ ఉండగా
ఆ బోధనను ఎలా ఖండించాలో తగినటువంటి అనుభవం అతనిలో లేదు. అందుకోసమే రోమా చెరలో ఉన్నటువంటి పౌలు దగ్గరికి ఈ సమస్యను తీసుకొని వెళ్ళాడు. తానైతే ఆసక్తి కలిగి సంఘంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు, కానీ అంతగా లోతైన అనుభవాలు అతనిలో లేవు. అందుకోసమే దుర్బోధన ఖండించలేకపోతూ ఉన్నాడు. వాటికి సరిపోయినటువంటి లేఖనాలను జోడించలేకపోతూ ఉన్నాడు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? ఆ యవనస్తుడికి ఎంతో ఆసక్తి ఉంది. అందుకోసమే ఆ సమస్యను తీసుకుని పౌలు దగ్గరికి వెళ్ళాడు. పౌలు అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని గమనించి ఆయన ఒక ఉత్తరం రాస్తూ ఉన్నాడు. పౌలు చెరలో ఉన్నప్పుడు 3 ఉత్తరాలు ఒకటేసారి రాశాడు. ఒకటి ఎఫెసీలకు రాసిన పత్రిక, రెండవది కొలస్సీలకు రాసిన పత్రిక, మూడవది ఫిలెమోను పత్రిక. ఈ 2 పత్రికలు 3 పత్రికలు ఒకేసారి రాసిన కారణం చేత ఆ 2 పత్రికల్లో, కొలస్సీ పత్రికలో, ఎఫెసీ పత్రికలో చాలా వచనాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. దాదాపు 17 వచనాలు ఒకే రీతిగా ఉన్నట్టుగా మనకు కనపడదు. ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రిక ఈ 2 రాసి సహోదరుడైనటువంటి తుకికు చేతికి ఇచ్చి పంపించాడు. ఫిలెమోను పత్రిక ఒనేసిమునకు ఇచ్చి పంపించాడు. ఈ ఒనేసిము అనేవాడు కూడా ఫిలెమోను ఇంటిలో ఏదో ఒక తప్పిదం చేసి పారిపోయి రోమాలో ఉన్నటువంటి జైల్లో పడ్డాడు. అది కూడా పౌలు ఉన్నటువంటి స్థలంలోనే అతడు కూడా వేయబడ్డాడు. పౌలు సువార్తను చెప్పి అతన్ని ప్రభు వైపు తిరుపుతాడు జైల్లోనే. అందుకే ఒనేసిమును గురించి ఫిలెమోనుకు పరిచయం చేస్తూ, నా బంధకములలో నేను కనినటువంటి నా కుమారుడైన ఒనేసిము అన్నాడు. అతడు మునుపు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు అని అతన్ని గురించి రికమెండ్ చేస్తూ ఉత్తరం రాశాడు. ఈ కొలస్సై సంఘానికి సంఘ పెద్దగా ఫిలెమోను ఉన్నాడు. అతని కుమారుడు అర్కిప్పు కూడా ఆ సంఘంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. కొలస్సై సంఘము ఫిలెమోను ఇంటిలో కూడుకుంటూ ఉన్నారు. ఆ దినాలలో మందిరాలు లేవు. ఇళ్లలోనే దాదాపుగా సంఘాలు కూడుకొని దేవుణ్ణి ఘనపరిచేటువంటి వారు. ఆ సంఘములో ఉన్నటువంటి సమస్యను పరిష్కరిస్తూ అపోస్తుడైనటువంటి పౌలు ఎన్నో సంగతులు రాశాడు. యేసుక్రీస్తు దేవుడు కాదు అన్నటువంటి వారికి 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తూ, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నాడు, అన్నిటికీ ఆధారభూతుడు ఆయనే, ఆది సంభూతుడు ఆయనే, ఆయన లేకుండా ఏదీ లేదు, సమస్తమును ఆయన ద్వారా ఆయన వలన కలిగాయి అంటూ గంభీరమైనటువంటి ఒక సందేశాన్ని ఆ సంఘానికి పంపిస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఇది స్టడీ చేయడానికి ప్రతి వచనం పట్టుకొని అలా ధ్యానం చేస్తూ వెళ్ళడానికి లేదు, కానీ కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. 2వ అధ్యాయంలో పౌలు యొక్క పోరాటం కనపడుతూ ఉంది. నేను మీకోసమై పోరాడుతూ ఉన్నాను అన్నాడు. దేనికోసమై పోరాడుతూ ఉన్నాడు? మనం చాలా విషయాల్లో పోరాడుతూ ఉంటాము లేదు. వ్యాధి బారిన పడి పోరాడేవారు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు కలిగి వాటిని తీర్చడానికి పోరాడేవారు ఉన్నారు. ఆయా సమస్యల చేత పోరాడేవారు ఉన్నారు. పౌలు యొక్క పోరాటం తన స్వార్థంతో కూడుకున్నటువంటి పోరాటం కాదు. తన కోసమే తాను పోరాడడం లేదు. యాకోబు రాసినటువంటి పత్రికలో మీరు మీ సుఖభోగేచ్ఛల నిమిత్తమై పోరాడుతూ ఉన్నారు అన్నాడు. మనం ఎందుకోసమై పోరాడుతూ ఉన్నామో మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఒకరిని విమర్శించడానికి వీలు లేదు. కానీ పౌలు పోరాటం మాత్రం మన ఆధ్యాత్మిక జీవితానికి మాదిరిగా పెట్టుకోవాలి. దేవుని పిల్లలందరూ కూడా క్షేమంగా ఉండాలి అన్నదే ఆయన పోరాటం. 1వ అధ్యాయం ఆఖరి వచనంలో కూడా ఆయన ఆఖరి మాట చెబుతూ అన్నాడు, నేను పోరాడుచు ప్రయాసపడుతూ ఉన్నాను అన్నాడు. ఎందుకోసమై పోరాడుతూ ఉన్నాడు? 28వ వచనంలో, 1వ అధ్యాయం 28వ వచనంలో,
ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. సంఘములో ఉన్నటువంటి ప్రతి వారి పట్ల కూడా ఆయనకు ఒక చింత ఉంది, ఆయనకు ఒక భారం ఉంది. ప్రతి మనుష్యుని కూడా సంపూర్ణునిగా చేయాలి. వారు కొంచెం తెలిసి తెలియనట్టుగా, విశ్వాసములో ఉండి ఉండనట్టుగా ఉండకూడదు, నమ్ముకున్నట్టుగా ఉండకూడదు. కొందరి జీవితాలను చూసినప్పుడు నిజంగా ఇతడు ప్రభువుని నమ్ముకున్నాడా అన్నటువంటి అనుమానాలు కలుగుతూ ఉంటాయి. అందుకోసం ప్రతి మనుష్యుని కూడా నేను సంపూర్ణునిగా చేసి క్రీస్తు ఎదుట నిలబెట్టాలి. అది ఆయన ప్రయాస. ప్రతి మనుషుని కోసమే ఆయన పడుతూ ఉన్నటువంటి ప్రయాస, ప్రయత్నం. అందుకోసమే నేను పోరాడుతూ ఉన్నాను అన్నాడు. మనమందరం సంపూర్ణులం కావాలి. అరకొరగా ఉండకూడదు, తెలిసి తెలియనట్టుగా ఉండకూడదు. వాక్యాన్ని సంపూర్ణంగా నేర్చుకొని క్రీస్తు ఎదుట నిలవగలిగేటువంటి యోగ్యత కలిగిన వాళ్ళంగా ఉండాలి. ప్రతి మనుషుల్ని సంపూర్ణునిగా చేయాలి అంటే దేవుడు కొన్ని ఏర్పాట్లు చేశాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుదాం. మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగూ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాడు. వీరినందరినీ ఎందుకోసమే నియమించాడు? కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా. నేటి దినాలలో ఈ 2 కేటగిరీకి సంబంధించిన వారు లేరు. అపోస్తలులు, ఆయన ఈ అపోస్తలుల గురించి యేసు ప్రభు 12 మందిని మాత్రమే అపోస్తలులుగా ఏర్పాటు చేసుకున్నాడు. శిష్యులు ఎంతో మంది ఉన్నారు, కానీ వారిలో 12 మందిని మాత్రమే అపోస్తలులుగా ఎంచుకున్నాడు. వారు పునరుద్ధానానికి సాక్షులు, వారు దేవుని చేత ఏర్పరచబడిన వారు. నేడు ఎవరు కూడా అపోస్తలులు లేరు. పంపబడిన వాడు అన్నటువంటి ఆ మాటను పట్టుకొని మేము కూడా పంపబడ్డాం కాబట్టి మేము అపోస్తలులమే అని కొందరు అపోస్తలుల పేర్లు పెట్టుకుంటూ ఉన్నారు. అపోస్తలుడైనటువంటి ఫలానా సేవకుడు అంటూ ఉన్నారు. యేసు ప్రభువును వెంబడించినటువంటి శిష్యులు చాలా మంది ఉన్నారు. వారిలో ప్రత్యేకించి 12 మందిని మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకుని వారికి అపోస్తలులు అని పేరు పెట్టారు. ఇక వారు తప్ప ఎవరు లేరు. ఆ అపోస్తలుల కాలం దాటిపోయింది. ఇప్పుడు వారైతే లేరు. వారు పునాది వేసి వెళ్ళారు. ప్రవక్తలు అంటారా? పాత నిబంధన కాలపు ప్రవక్తలు ఇప్పుడు లేరు. ఇప్పుడంతా దేవుని వాక్యం సంపూర్ణం చేయబడి ఉంది. వ్రాత రూపకంగా మన చేతికి దేవుడు తన గ్రంథాన్ని సమాప్తం చేసి సంపూర్ణం చేసి అందించాడు. ఇప్పుడు ఏదో కళ్ళు మూసుకొని నేను ప్రవచిస్తాను అంటే వాక్యం ఒప్పుకోదు. ఆ దినాలలో వాక్యం సంపూర్ణంగా వారి చేతికి అందలేదు కాబట్టి దేవుడు కొంతమందిని ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాకడను గురించినటువంటి సంగతులు ప్రవచించడానికి వారిని దర్శనం ద్వారా దర్శించి, కళల ద్వారా దర్శించి ఎన్నో సంగతులు వారికి తెలియచెప్పి వాటిని ప్రకటించమని వారిని పంపించారు. ఇప్పుడైతే గ్రంథం సంపూర్ణంగా మన చేతికి వచ్చింది. ఇప్పుడు నేను కల కన్నాను, దర్శనం కన్నాను కాబట్టి ఇది జరుగుతూ ఉందని ప్రవచించడానికి వీలు లేదు. ఇప్పుడు ప్రవక్తలు ఇప్పుడు లేరు. ఇప్పుడు ప్రవచనం ఒకటి దేవుని వాక్యం మాత్రమే. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 24వ వచనం చూడండి. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశం పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల
అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శించబడును అన్నాడు. అందరూ ప్రవచించుచుండగా అని పై మాటలో అంటూ అదే వచనంలో కింది మాటలో అందరి బోధ వలన అన్నాడు. నేడు దేవుని వాక్యాన్ని బోధించడమే ఒక ప్రవచనం, అంతే తప్ప నాకు ఏదో ఒక దర్శనం దేవుడు చూపించాడు, కలలో నాతో మాట్లాడాడు కాబట్టి ఈ సంగతులు మీకు చెబుతూ ఉన్నాను అని నీవు ఊహించుకొని నీ సొంత ఆలోచన చొప్పున చెప్పడానికి వీలు లేదు. నేటి ప్రవచనం దేవుని వాక్యమే, ఆ దేవుని వాక్యాన్ని బోధించడమే. ఆనాడు ప్రవక్తలు ఉన్నారు, కానీ ఈనాడు దేవుని పిల్లలమైనటువంటి మనము చేసే బోధనే ఒక ప్రవచనం. ప్రవక్తలు దాటిపోయారు, అపోస్తలులు దాటిపోయారు. ఇప్పుడు ఉన్నటువంటి వారు కేవలం సంఘములో ఇంకా 3 కేటగిరీస్ ఉన్నాయి. ఎవరెవరు అన్నాడు? 13వ వచనంలో అపోస్తలులు, ప్రవక్తలు అన్నాడు. ఇప్పుడు ఉన్నవారు సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. సువార్తికుల పని వారు బయటికి వెళ్ళి సువార్తను ప్రకటించి కొన్ని ఆత్మలను సంఘంలోనికి తీసుకుని రావాలి. పరిశుద్ధులు సంపూర్ణులు కావడానికి దేవుడు నియమించిన నియమం. పరిశుద్ధుల సంపూర్ణత కోసమే నీవు పని చేయాలే కానీ నీ జీవనాధారం కోసమే ఆ పని చేయకూడదు. సువార్తికులను దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఎందుకు అంటే వారు సువార్త చెప్పి సంఘంలోనికి నూతనంగా ఆత్మలు తీసుకుని రావాలి. అది వారి బాధ్యత, దేవుడు వారికి అప్పగించినటువంటి భారం. సువార్త ప్రకటించవలసినటువంటి భారం నా మీద మోపబడిన పౌలు అన్నాడు. ఈనాడు సువార్తికులు ఎంతమంది ఆ మాట అనుకుంటున్నారో తెలియదు, కానీ సువార్త సేవ అన్నది ఈ దినాలలో జీవనాధారం అయిపోయింది. చాలా మంది వారు తమ కడుపునకు దాసులే అని పౌలు అన్నట్టుగా కడుపు కోసమై సేవ, అందరూ కాదు, అందరు భారం కలిగి సేవ చేసేవారు ఉన్నారు, బాధ్యతతో సేవ చేసేవారు ఉన్నారు, సంఘ క్షేమాభివృద్ధి కోసమై త్యాగంతో సేవ చేసేటువంటి సేవకులు ఉన్నారు. అందరిని గురించి కాదు, కానీ కొందరు ఉన్నారు. సేవను కేవలం బ్రతుకు దేవుడి కోసమై ఎంచుకున్నవారు, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళితే ఏం దొరుకుతూ ఉంది అన్నటువంటి రీతిగా ఆలోచన చేసేవారు ఉన్నారు. సువార్తికుని యొక్క పని బయట ఉన్న వారికి సువార్తను చెప్పి వారి మనస్సులను ప్రభు వైపు త్రిప్పి వారిని సంఘంలోనికి తీసుకుని రావాలి. వచ్చినటువంటి వారిని కాపరులు కాపాడాలి. ఏ దుర్బోధలు సంఘంలో ప్రవేశించకుండా, విశ్వాసులు చెదిరిపోకుండా, వారు ఎలాంటి ఇబ్బందుల పాలు కాకుండా, దుఃఖంలో ఉంటే ఆదరిస్తూ, అవసరాల్లో ఉంటే ఆదుకుంటూ, క్రీస్తు ఎదుట వారిని సంపూర్ణులుగా నిలబెట్టడానికి, పరిశుద్ధులు సంపూర్ణులు కావడానికి దేవుడు నియమించిన నియమం ఇది. సువార్తికుడు సువార్తికుని పని చేస్తే కాపరి కాపరి పని చేయాలి. సంఘములో ఉండి ఆత్మలను కాపాడుతూ, ఎవరి దుర్బోధ చేతనైనా వారు పట్టబడుతూ ఉన్నారా, ఏ బోధ చేతనైనా కలవరపడుతూ ఉన్నారా, విశ్వాసములో బలహీనులవుతూ ఉన్నారా, పరీక్షించి పరిశీలన చేసి వారిని కాపాడవలసినటువంటి బాధ్యత కాపరి మీద ఉంది. ఇక ఉపదేశకులు, చక్కటి ఉపదేశం సంఘములో ఉన్నటువంటి ఆత్మలను స్థిరపరిచే విధంగా, బలపరిచే విధంగా, ప్రభువును హత్తుకునే విధంగా, పరలోక సంగతులు గ్రహించే విధంగా చక్కటి ఉపదేశాలు చేయాలి. అర్థం కాని అర్థమయ్యి కొంచెం తెలిసి తెలియనట్టుగా దేవుని వాక్యాన్ని ప్రకటించడం కాదు. ఏదైనా దేవుని వాక్యాన్ని ఉపదేశిస్తూ ఉన్నామంటే సంఘములో ఉన్నటువంటి వారు ఆ మాటల చేత తృప్తి పొందాలి, ఆదరణ పొందాలి. ఆ మాటల చేత వారు బలము పొందాలి, ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం. ఎందుకే వారిని పెట్టాడు? వరాలు ఇచ్చి, స్వరాన్ని ఇచ్చి, సాక్ష్యాన్ని ఇచ్చి, సంఘంలో భారం ఇచ్చి, సహవాసం ఇచ్చి, ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణమే ఇచ్చి రక్షించి చక్కటి ఉపదేశం చేయడానికి కావలసినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ప్రేరణ ఇచ్చి సంఘంలో ఎందుకు పెట్టాడు? పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. ప్రతి మనుషుణ్ణి సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి అన్నదే ఒక మంచి ఆలోచన చేత నేను మీకోసమే పోరాడుతూ ఉన్నాను అన్నాడు పౌలు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
మొదటి వచనం చదువుదాం. మీ కొరకును లవోదికే వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకు నేను ఎంతగా పోరాడుతూ ఉన్నానో మీరు తెలుసుకొనగోరుతూ ఉన్నాను అన్నాడు. ఎందుకు పోరాడుతూ ఉన్నాడు? పై వచనాల్లో చదివాం, పరిశుద్ధులను సంపూర్ణులు చేయాలి. ప్రతి మనిషిని కూడా సంపూర్ణుని చేయాలి. కింద మరి 3 మాటలు చెబుతూ ఉన్నాడు. ఎందుకు పోరాడుతూ ఉన్నాడట? వారు ప్రేమయందు అతుకబడి అన్నాడు. ప్రేమలో అతుక్కోవాలి విశ్వాసులు. కొన్ని అడ్వర్టైజ్మెంట్లలో మనం చూస్తూ ఉంటాం, ఒక ఫెవికోల్ను అలా అంటించి ఏనుగు చేత లాగిస్తూ ఉంటారు. ఏనుగు లాగినా కూడా అంటే దానికి ఉన్నటువంటి ఆ పట్టు వదలదు. ఆ ఫెవికోల్ అనేది అంత గట్టిగా అతుక్కుంటూ ఉంది. అది ఏనుగు చేత లాగించినా కూడా ఊడిపోదు అన్నట్టుగా విశ్వాసుల మధ్యన ప్రేమ అన్నది ఫెవికోల్ లాగా ఉండాలి. ఏనుగు లాగినా కూడా విడిపోని విధంగా ఉండాలి. నేటి దినాల్లో సంఘాలలో ఎలక కొరుకుతే విడిపోతుంది ప్రేమ. ఏనుగు అట్ట పెట్టండి. ఎలక ఎక్కిరిస్తే పోతుంది ప్రేమ. సంఘాలలో ప్రేమ లేదు. మన ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించాడు అండి. అందులో కనీసం ఏదో కొద్ది % అయినా ఉండాలి కదా. పూర్తిగా ప్రేమ లేని జీవితాలు, ఒకరినొకరు ద్వేషించుకోవడం, దూషించుకోవడం, బాధించుకోవడం, విమర్శించుకోవడం, ఓర్వలేకపోవడం, అసూయ చేత హృదయాలు నింపుకోవడం, ఇవన్నీ ఉండి సంఘాలు నేడు ప్రేమ లేని సంఘాలుగా మారిపోయాయి. ప్రేమలో అతుక్కోవాలని మీకోసమే పోరాడుతూ ఉన్నానయ్యా నేను అన్నాడు. వారు ప్రేమయందు అతుకబడి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా చూడండి, 4వ అధ్యాయంలోనే 15వ వచనం చదువుదాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము అన్నాడు. ప్రేమ కలిగి క్రీస్తు వలె ఉండాలి. క్రీస్తు ఎలా ఉన్నాడు? ద్వేషించాడా? దూషించాడా? విమర్శించాడా? తృణీకరించాడా? పక్షపాతం చూపించాడా? భేదాభిప్రాయం కనపరిచాడా? మన ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడు. అందరినీ ప్రేమించాడు. వ్యాధిగ్రస్తులను ప్రేమించాడు, మతవాదులను ప్రేమించాడు, పాపులను ప్రేమించాడు, వ్యభిచారం చేస్తున్న వారిని ప్రేమించాడు, అపవిత్రాత్మల చేత పీడింపబడుతూ ఉన్న వారిని ప్రేమించాడు, అంగవైకల్యం కలిగిన వారిని ప్రేమించాడు. ఆయన అందరినీ ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆ ప్రేమను వెల్లడి చేశాడు అన్నాడు. రోమీలకు రాస్తూ 5వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుచుచూ ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను అన్నాడు. చనిపోయేంతగా ప్రేమించాడు. మరణము పొందునంతగా ప్రేమించాడు. తన ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. మరి సంఘాలలో ఈనాటి ప్రేమ ఎలా ఉంది? ప్రేమ లేకపోవడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి లేండి. ప్రభువే చెప్పినటువంటి మాట, అంత్య దినములలో అక్రమం విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుంది అన్నాడు. క్రమాలు తప్పుతూ ఉన్నాయి సంఘాలు. మన బ్రదరన్ సిద్ధాంతాల్లో కూడా బీటలు వారుతూ ఉన్నాయి. వ్యక్తిగతంగా మనిషిలో ఏదైనా లోపం ఉంటే ప్రేమించి, క్షమించి, వారిని ఆదరించి మళ్ళీ ఆహ్వానించవచ్చు. కానీ సంఘాలలో ఏదైనా సిద్ధాంతపరమైనటువంటి వ్యత్యాసం ఉంటే నో కాంప్రమైజ్. నేను మాత్రం దానికి కాంప్రమైజ్ కాదు. నీ బోధ కానీ, సంఘాలలో నియమాలు కానీ, క్రమాలు కానీ తప్పిపోయారు అంటే అందుకు సహకరించడానికి వీలు లేదు. వ్యక్తిగతంగా ఏదైనా లోపం ఉందా? ప్రతి మనుషుల్లో ఉంటుంది. మళ్ళీ అతన్ని ప్రేమించి ఆదరిద్దాం. సంగతిని తెలియచెప్పి మంచిదారులోనికి తీసుకునివ్వాలి. కానీ సంఘాలలో క్రమాలే చెడిపోతే ఎవరు పడితే వారిని ఆహ్వానించడం, వారు చేసేటువంటి బోధలకు చెవియొక్కడం, ఇది ఏమాత్రం కూడా మన సంఘ సిద్ధాంతాల్లో సరిపోదు. అందుకే సంఘాలలో క్రమం ఖచ్చితంగా ఉండాలి. అక్రమం ఉంది అంటే అక్కడే వస్తుంది. ప్రేమలో బీటలు వారుతాయి, పగుళ్ళు ఏర్పడతాయి. ప్రేమలో అతుకబడి ఉండాలి. ఒకరినొకరు ఏమాత్రం కూడా ద్వేషించుకోకూడదు. ప్రభు మనకు ప్రేమించడం నేర్పించాడు.
అలా నేర్పించినటువంటి ప్రేమను తెస్సలోనికేయులు నేర్చుకున్నారు అన్నాడు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలో పౌలు ఒక మాట మాట్లాడుతూ చూడండి, తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. సహోదర, ప్రేమను గురించి మీకు వ్రాయనక్కరలేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. దేవుని దగ్గర నేర్చుకున్నారు అండి. ఆ ప్రేమ వారిలో అంతకంతకు అభివృద్ధి పొందుతూ ఉంది అన్నాడు 4వ అధ్యాయం 2వ వచనంలో. వారిలో ప్రేమ అభివృద్ధి పొందుతుంది. ప్రేమ నేర్చుకున్నారు, అభివృద్ధి కూడా కలిగిస్తూ ఉన్నారు, అభివృద్ధి కలిగి జీవిస్తూ ఉన్నారు. మన సంఘాలలో ప్రేమ ఉండాలని అపోస్తలుడైనటువంటి పౌలు ఆనాడు విశ్వాసుల మధ్య ప్రేమ కలిగి వారు అతుక్కొని ఉండాలని మీకోసమే నేను పోరాడుతూ ఉన్నానయ్యా. కాబట్టి ప్రేమలో లోపం లేని వాళ్ళుగా ఉండండి. ఎఫెసీ సంఘానికి రాస్తూ ప్రకటన గ్రంథంలో యోహాను దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఆయన పలికినటువంటి మాట, మొదట నీలో ఉన్నటువంటి ప్రేమను నీవు వదిలితివి అన్నాడు. నీ మీద తప్పు ఒకటి మోపుతూ ఉన్నా, అన్ని బాగానే ఉన్నాయి, నీ క్రియలు బాగా ఉన్నాయి, నీ సహనం బాగానే ఉంది, నీ పరిచర్య బాగా ఉంది, కానీ నీ మీద ఒక తప్పుడు మోపుతూ ఉన్నా, నీలో మొదట ఉన్నటువంటి ప్రేమను వదిలితివి. ప్రేమలో అతుకబడి ఉండాలని పౌలు పోరాడుతూ ఉన్నట్టుగా సంఘాలలో మనం కూడా ఒక పోరాటం చేద్దాం. ఎవరి మధ్యనైనా భేదాభిప్రాయాలు ఉన్నాయా? ఒకరికొకరు పసకడం లేదా? ఒకరినొకరు పలకరించుకోవడం లేదా? వందనాలు చెప్పుకోవడానికి కూడా ముఖాలు తిప్పుకుంటూ ఉన్నారా? అయితే వారి కోసమే పోరాడదాం. సహోదరుల మధ్యన ప్రేమ ఉండేటట్టుగా సహాయం చేయి ప్రభు అని ప్రభు పాదములు పట్టుకున్నాం. ప్రభు తప్పకుండా సహాయం చేస్తారు. వారు ప్రేమ యందు అతుకబడి ఉండాలి అని పౌలు పోరాడుతూ ఉన్నాడు. పై వచనంలో వారు సంపూర్ణులుగా ఉండాలి అని వారి కోసమై పోరాడుతూ ఉన్నాడు. సంపూర్ణులను చేసి ప్రభు ఎదుట నిలబెట్టాలని నేను పోరాడుతూ ప్రయాసపడుతూ ఉన్నాను అన్నాడు. 2వ అధ్యాయంలో వారు ప్రేమ యందు అతుకబడి ఉండాలని నేను మీకోసమై పోరాడుతూ ఉన్నాను అన్నాడు. 3వదిగా అదే వచనంలోనే చూడండి, సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై ఉండాలి అన్నాడు. మీరు పేదవాళ్ళుగా ఉండకూడదయ్యా, మీరు కూడా ఐశ్వర్యవంతులుగా ఉండాలి. శరీర సంబంధమైన ఐశ్వర్యమా, ఆధ్యాత్మికమైన ఐశ్వర్యమా? ఇది ఏ ఐశ్వర్యం? సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం. గ్రహించుటలో, ప్రభు యొక్క పరిచర్యలో లోకరీతిగా మనం ధనవంతులం కావచ్చు. చాలా మంది చక్కటి ఆర్థిక వనరులు కలిగిన వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనం తలగానే ఉండాలి కానీ తోగ్గా ఉండకూడదు. సంతోషం. కానీ కొందరు పేదలు కూడా ఉన్నారు. పేదలున్నంత మాత్రాన వారు దరిద్రులు అని అనుకోవడానికి వీళ్ళే. మనం ఉండవలసింది లోక సంబంధమైన ఐశ్వర్యం కలిగిన వాళ్ళంగా కాదు, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యవంతులుగా ఉండాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. చూడండి, 5-6 వచనాలు కలిసి ఉన్నాయి. 6వ వచనం నుండి చదువుదాం. క్రీస్తుని గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములో అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి అన్నాడు. దేనిలో ఐశ్వర్యవంతులు కావాలి? సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను. ఉపదేశం ఏ స్థలములో ఏ వాక్యం చెప్పాలో నేర్చుకోవాలి. సందర్భానుసారమైనటువంటి సందేశాలు ఇవ్వాలి. అందులో ఐశ్వర్యవంతులం కావాలి మనం. మా హుబ్లీలోనే ఒక చోట ఒక సహోదరి చనిపోతే ఆమెను బరియలు చేసి సాయంత్రం ఆదరణ కూడిక పెట్టారు. ఆదరణ కూడిక ఆరంభిస్తూ ఉండగా ఆరంభ ప్రార్థన ఫలానా సంఘ పెద్ద గారు చేస్తారు అని ప్రకటన చేశారు. ఆయన వచ్చి నిలబడి
ఈ స్తుతి కూడికను ప్రార్థనతో ఆరంభం చేద్దాం అంటూ ఉన్నాడు. అది స్తుతి కూడిక. ఏది ఏ కూడిక కూడా తెలియదు. నేడు సంఘ పెద్దలు చాలా మంది ఉన్నారు లేదు వారు వాళ్ళ తండ్రులు చనిపోతే మా నాన్నది సంఘం అనుకొని ఆ సంఘాలను వారు ఆక్రమించుకొని సంఘ పెద్దలుగా ఉండి స్తుతి కూడిక ఏంటో, ఆరాధన కూడిక ఏంటో, సువార్త కూడిక ఏంటో, ఆదరణ కూడిక ఏంటో, ఏదో ఏ కూడిక ఏదో తెలియదు. కానీ సంఘాలలో మాత్రం అధికారం కావాలి ఇలాంటి వాళ్ళు. ఆదరణ కూడిక, ఆ కూడికలో మొట్టమొదటినే లేచి స్తుతి కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందామంట. సమస్త ఉపదేశములు ఎక్కడ ఏ వాక్యం చెప్పాలో నేర్చుకోవాలి. అందులో ఐశ్వర్యవంతులం కావాలి. డబ్బు సంపాదించడం కాదు, ఇల్లు కట్టుకోవడం కాదు, వాహనాలు కొనుక్కోవడం కాదు, ఆర్థికంగా అన్ని వనరులు కలిగి ఏ ఇబ్బంది లేకుండా ధనవంతులంగా లోకంలో కనపడడం కాదు అండి ఐశ్వర్యవంతులం అంటే. సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారై ఉండాలి అంటే సమస్త ఉపదేశములో అన్నాడు. ఎక్కడ ఏ వాక్యం చెప్పాలి నేర్చుకోవాలి. అందులో ఐశ్వర్యవంతులం కావాలి, పేదవాళ్ళంగా ఉండకూడదు. ఏం చెప్తూ ఉన్నామో మనకే అర్థం కాని రీతిగా మాటలు చెప్పే వాళ్ళంగా ఉండకూడదు. ఆ సందర్భం ఏంటి, అక్కడ ఏ వర్తమానాన్ని చెప్పాలి, పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారా, వివాహపు వేడుక జరుపుకుంటూ ఉన్నారా, ఆదరణ కూడికనా, సువార్త కూడికనా, ఆరాధన కూడికనా, యవనస్తుల కూడికనా, స్త్రీల మధ్య పరిచర్య చేస్తూ ఉన్నారా, సండే స్కూల్ పిల్లలకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారా, ఎప్పుడు ఎక్కడ ఏ మాటలు చెప్పాలో ఏ ఉపదేశం చేయాలో అది నేర్చుకుని ఉండాలి. అందులో ఐశ్వర్యవంతులం కావాలి. సమయోచితముగా పలకబడినటువంటి మాట వెండి పల్లెరమలో పెట్టినటువంటి బంగారు పండ్ల లాంటిది అన్నాడు సొలొమోను గారు. సమయోచితంగా ఆ సమయానికి సరిపోయినటువంటి వర్తమానం అన్ని సమస్త ఉపదేశంలో ఐశ్వర్యవంతులం కావాలి అన్నాడు. సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం ఉందా ఈ అనుభవం? లేకుంటే అభివృద్ధి ఆర్థికంగా అభివృద్ధి పొందడానికి ఎంత ప్రయాసపడతామండి. ఎంత దూరం వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. దేశాన్ని విడిచి వేరే దేశాలకు వెళ్ళి ఎందుకు? డబ్బు సంపాదించాలి. ఎలాగైనా మేము కూడా శ్రీమంతులం కావాలి, ధనవంతులం కావాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, అందరికంటే బావుగా ఉండాలి, చక్కటి వాహనాల్లో తిరగాలి, మంచి వస్త్రాలు ధరించాలి, మంచి ఆభరణాలు వేసుకోవాలి, ఈ విధంగా కనబడాలని ఎంత ప్రయాసపడుతూ ఉన్నారు. వేల కిలోమీటర్లు, లక్షల కిలోమీటర్ల దూరం వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. కుటుంబాలను వదిలి, భార్యలను వదిలి, పిల్లలను వదిలి ఎందుకు? మేము ఒక స్థాయికి ఎదగాలి అని. మరి ఆధ్యాత్మికమైన రోషం వద్దా? చక్కగా వాక్యం నేర్చుకోవాలి, సందర్భానుసారమైనటువంటి సందేశాలు ఇవ్వాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి అన్నటువంటి ఆలోచన వద్దా? అందరికీ అర్థమయ్యే రీతిగా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, అందుకోసమే నేను ప్రయాసపడతాను, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాను అన్నటువంటి ఒక మంచి యోచన కలిగిన వాళ్ళమై ప్రయాసపడాలి అండి. దేవుని వాక్యం ఊరిక రాదు. ఇది మనుషుల చేత వ్రాయబడినటువంటి నవల కాదు. ఇది దేవుని వాక్యం ధ్యానం చేయాలంటే దాని వెనుక చాలా హోంవర్క్ ఉంటుంది, మోకాళ్ళ మీద ప్రయాసం ఉంటుంది, ప్రార్థనా జీవితం ఉంటుంది. ఎవరో నాకు సమయం ఇచ్చారులే నేను వాక్యం చెబుతాను అని అప్పటికప్పుడు వచ్చి నిలబడి చెప్పడానికి సొంత జ్ఞానం చేత వ్రాయబడినటువంటి వాక్యం కాదు. దేవుని ఆత్మ ప్రేరణ చేత తప్ప దేవుని వాక్యాన్ని ఎవడు చెప్పలేడు. ఒకవేళ ఆయన ప్రేరణ లేకుండా చెబితే అది ఎవరికి ప్రయోజనకరంగా కూడా ఉండదు. మీ నోటి మాటలు కూడా స్పష్టంగా రావు, ఒకదానికి ఒకటి పొందిక ఉండదు, పోలిక ఉండదు. దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. సమస్త ఉపదేశములు ఐశ్వర్యవంతులు కావాలి అంటే అందుకోసం ప్రయాసపడాలి. ప్రయాసపడకుండా పైవాళ్ళం కాలేం. మీలో ప్రయాసపడి మీకు పైవారై ఉన్నారు అన్నాడు పెద్దలను గురించి. ప్రయాసపడితేనే పైవాళ్ళం అవుతాం. ఉపదేశాలు నేర్చుకుంటాం. సమస్త ఉపదేశములు ఐశ్వర్యవంతులు కావాలి. అందుకోసమే నేను పోరాడుతూ ఉన్నానయ్యా. మీరు అజ్ఞానులుగా ఉండకూడదు, ఏమీ ఎరగనట్టుగా ఉండకూడదు, తెలియని వాళ్ళుగా ఉండకూడదు. మీరు కూడా ధనవంతులు కావాలి, క్రీస్తులో ఐశ్వర్యవంతులు కావాలి. సంపూర్ణ గ్రహింపు యొక్క
సకల ఐశ్వర్యము కలిగిన వారై ఉండాలి అని మీ కొరకు నేను పోరాడుతూ ఉన్నాను. ఎందుకు పౌలు యొక్క పోరాటం? ఆయన సొంత ప్రయోజనాల కోసమై కాదు, ఆయన స్వలాభం కోసమై కాదు. పరిశుద్ధులు, దేవుని పిల్లలు సంపూర్ణులు కావాలి. వారి ప్రేమ యందు అతుకబడి ఉండాలి. సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వాళ్ళై ఉండాలి అని మీకోసమే నేను పోరాడుతూ ఉన్నానయ్యా అన్నాడు. 3 మాటలు చెప్పాడు. 4వదిగా అక్కడే చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక. అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో నుండి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇంకొక మాట చదువుదాం. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై ఉండాలి అన్నాడు. క్రీస్తు దేవుని మర్మమై ఉన్నాడు. ఇది చాలా మందికి అర్థం కావడం లేదు. అసలు దేవుడే మర్మం. కొందరు దేవుడు లేడు అంటూ ఉంటారు. వాళ్ళని బుద్ధిహీనులు అని బైబిల్ చెబుతూ ఉంది. కానీ క్రీస్తు దేవుని మర్మమై ఉన్నాడు. క్రీస్తు దేవుడు కాదు అని కొందరు అనుకుంటూ ఉన్నారు. అసలు దేవుడే క్రీస్తు. ఆయన ఒక మర్మం. ఆయన అర్థం కావడం లేదు చాలా మందికి. ఆయన అర్థమై ఉంటే, ఆయనని తెలిసి ఉంటే, ఆయనను ఎరిగి ఉంటే, కొరింథీయులకు రాసిన 2వ అధ్యాయంలో అన్నాడు, ఆయన ఎవరో ఆనాడు వారికి తెలిసి ఉంటే ఆయనను సిలువ వేయక ఇందురు అన్నాడు. తెలియకనే సిలువ వేశారు. ప్రభు కల్వరిలో పలికినటువంటి మాట కూడా ఇదే. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు అన్నాడు. ఎరగరు ఆయన. నేటికి ఎరగడం లేదు కొంతమంది. మీరైతే క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. ఆయన దేవుని మర్మమై ఉన్నాడు. క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. క్రీస్తు ఎవరు? ఎందుకోసమై వచ్చాడు? ఎలాంటి వారిని ప్రేమించాడు? ఎందుకోసమై వారి కోసమై తన్ను తాను అప్పగించుకున్నాడు? ఎన్ని భయంకరమైనటువంటి దెబ్బలు తిన్నాడు? ఎంత క్రూరమైన శిక్షను అనుభవించాడు? ఇంతగా తన దేహాన్ని అప్పగించి చీల్చబడ్డాడు? ఎందుకు ఇలాంటి ప్రేమను చూపించాడు? క్రీస్తును తెలుసుకోవాలి. క్రీస్తుని గురించి అవగాహన లేదు కాబట్టి ఆయనను అవమానపరుస్తూ ఉన్నారు. వారికి తెలియడం లేదు, అర్థం కావడం లేదు. అర్థం కాకనే అపార్థం చేసుకుంటూ ఉన్నారు. మనమైతే తెలుసుకోవాలి. దేవుని మాటలు అర్థం కావాలి అని. కొన్ని మాటలు అర్థం కాక వేరే రీతిగా అర్థం చేసుకునే వారు ఉన్నారు లేండి. ఒక తల్లి తన కుమార్తెతో అంటుందట, పాప, మీ ఆయన రోజు తాగుతూ ఉంటాడు కదా, ఆయన నీవేం అడగవా అని అన్నదట. ఆ కుమార్తె, అమ్మ, ఆయన తెచ్చుకునేది క్వార్టర్, అందులో నేనేం అడగాలమ్మా అన్నదట. ఈ పాపకు అలా అర్థమైందేమో వాళ్ళమ్మ చెప్పినటువంటి మాటలు. అంటే ఆయన తెచ్చుకున్న దాంట్లో భాగమని అడగమని చెప్పింది వాళ్ళమ్మ. ఆయన తెచ్చుకున్నది క్వార్టర్, ఇంకా దాంట్లో నేనేం అడగాలన్నదట. అసలు ఎందుకు తాగుతూ ఉన్నావు? తాగితే ఆరోగ్యం చెడిపోతుంది కదా అని ఇలా అడగామంటే ఇలా అర్థం చేసుకుంది. క్రీస్తుని కూడా అలాగే చాలా మంది అపార్థం చేసుకుంటూ ఉన్నారు. ఆయన మనుష్యుడు అని, ఆయన వేశ్యకు పుట్టాడు అని చాలా భయంకరంగా మాట్లాడేటువంటి వారు ఉన్నారండి. వ్యభిచారం వలన పుట్టినవాడు అని ఆయనను గురించి హేళన చేస్తూ, అవమానపరుస్తూ, నిందిస్తూ క్రీస్తు వారికి అర్థం కావడం లేదు. కానీ క్రీస్తును నీవు నేను అర్థం చేసుకోవాలి. ఆయన దేవుని మర్మం. మర్మము అంటే మనకు అర్థం కానిదేనే అర్థం, అంతే. ఇంకా దాంట్లో ఏమీ లేదు. ఈ దినాలలో బైబిల్లో చాలా మర్మాలు ఉన్నాయి. దేవుడు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఇదిగో ఒక మర్మం అన్నాడు. బబులోను దేశములకు, ఆ వేశ్యకు తీర్పు తీర్చబోయే అదొక మర్మం. ప్రభు రాకడా ఒక మర్మం. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో అన్నాడు, ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుతూ ఉన్నాను, మనము నిద్రించము కానీ అన్నాడు. రేపపాటున మార్చబడతాం, ప్రభు వస్తాడు. ఆయన రాకడు కూడా ఒక మర్మం. అందుకోసమే ఈ మర్మాలు మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా దేవుని మర్మమై ఉన్నటువంటి క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. అర్థం కాకుంటే నష్టపోతాం. ఆయనను గుర్తించకుంటే
బహు ఘోరమైనటువంటి శిక్షలోనికి వెళ్ళిపోతాం. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 6వ వచనంలో అన్నాడు, నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు అన్నాడు. ఆయన అంటే చాలా మంది అభ్యంతర పడుతూ ఉన్నారు. అభ్యంతర పడని వాడు ధన్యుడు. ఆయన దేవుడు, పరలోకం నుండి దిగి వచ్చినవాడు, పాపుల కోసమే ప్రాణం పెట్టినవాడు, తన జీవాన్ని సమర్పించినవాడు, సమాధి చేయబడి మరణాన్ని కూడా ఓడించినవాడు క్రీస్తు. అంటే అసమానుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు, మహాదేవుడు, నిజమైన దేవుడు అని ఆయనను గురించి ఎన్నో లేఖనాలు. ఆయనను స్పష్టంగా తెలుసుకోవాలి అని మీకోసమే పోరాడుతూ ఉన్నామయ్యా. క్రీస్తు మీకు ఇంకా అర్థం కావడం లేదా సరిగా? కొందరు వచ్చి కలవరపరుస్తూ ఉన్నారు క్రీస్తు దేవుడు కాదని. మీరు స్పష్టంగా తెలుసుకోండి, ఆయన దేవుడు. 9వ వచనంలో అన్నాడు, ఇదే 2వ అధ్యాయంలో, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసిస్తూ ఉంది. దైవ లక్షణాలన్నీ శరీరముగా ఉన్న క్రీస్తులో ఉన్నాయి. ఆయన దేవుడు మన కోసమై శరీరధారిగా వచ్చాడు. తన రూపాన్ని మార్చుకొని, తన స్థానాన్ని వదిలిపెట్టి, తన మహిమను ప్రక్కకు పెట్టి, మంటి దేహాన్ని ధరించుకొని మన కోసమై వచ్చాడు. ఆయన దైవత్వం కలిగిన వాడు, శరీర రీతిగా జీవిస్తూ ఉన్నాడు. శరీరంలో ఆయన మన ఎదుట కనబడుతూ ఉన్నాడు. అందుకోసమే ఆయనను స్పష్టంగా మీరు తెలుసుకోవాలి అని మీకోసమే నేను పోరాడుతూ ఉన్నాను అన్నాడు. ఎందుకు పోరాడుతూ ఉన్నాడు పౌలు పోరాటం దేవుని పిల్లల యొక్క క్షేమం కోసమే. పరిశుద్ధులను లేకుంటే మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి అని, మీరు ప్రేమయందు అతకబడి ఉండాలి అని, సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వాళ్ళై ఉండాలి అని, క్రీస్తును స్పష్టముగా మీరు తెలుసుకోవాలి అన్నాడు. అలా తెలుసుకోవడం ద్వారా కలిగేటువంటి లాభం ఏంటి? అదే వచనంలో అన్నాడు చూడండి. 2వ అధ్యాయం 2వ వచనంలోనే మనం నిలిచాం. 5 వచనాలు చదువుకున్నాం కానీ అన్ని ధ్యానం చేయడానికి సమయం చాలడం లేదు. 2వ అధ్యాయం 2వ వచనంలోనే దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందాలి. ఆయనను స్పష్టంగా తెలుసుకుంటే హృదయంలో ఎంత ఆదరణ! ఆయన తెలియడం లేదు కాబట్టే హృదయంలో ఆవేదన, అసమాధానం, అలజడి, అల్లకల్లోలం హృదయంలో నెమ్మదిలే. క్రీస్తుని తెలుసుకున్నారా? హృదయాలలో ఆదరణ. ఏమి ఉన్నా లేకపోయినా క్రీస్తు ఉన్నాడు చాలు అన్నటువంటి ఒక ధైర్యం కలుగుతుందండి క్రీస్తుని తెలుసుకుని. ఆనాడు ఆసాపు లోకం వైపు అలా చూచాడు. ఒకసారి లోకంలో ఉన్న వాళ్ళు విశ్వాసుల కంటే కూడా, దేవుని పిల్లల కంటే కూడా చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. గర్విష్ఠులు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. వారు సుఖంగా ఉన్నారు. మరణమందు వారికి యాతనలు లేవు. నేనెందుకు ప్రభువుని నమ్ముకోవాలి? నేను భక్తిగా ఉండడం ఏమి లాభం అనుకుని ఆయాసపడ్డాడు. ఆ సంగతిని గురించి తెలుసుకోవాలి అని దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి ధ్యానం చేస్తే అప్పుడు సంగతి అర్థమైన తర్వాత అంటూ ఉన్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది నాకు అక్కరలేదు అని. క్రీస్తు అర్థమైతే లోకంలో ఏది లేకపోయినా హృదయంలో ఆదరణ ఉంటుంది. హృదయంలో ఆదరణ. క్రీస్తుని తెలుసుకుంటే మీకు ఆదరణ అన్నాడు. మీరు ఆదరణ పొందాలి. హబక్కూకు కూడా అన్నటువంటి మాటలు అవే కదండి. అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, చేనిలోని పంట పైరు ఇంటికి రాకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, నేను నా ప్రభువునేందే ఆనందిస్తాను. యెహోవాయే నాకు బలం. ఏమీ లేకపోయినా పర్వాలేదు, నా హృదయంలో క్రీస్తు ఉన్నాడు. ఆయన ఇచ్చే ఆదరణ. ఈ లోకంలో జీవించేది కొంతకాలమే. లోకం విడిచిన తర్వాత పరలోకపు మహావైభోగాన్ని నాకు ఇస్తాడు. క్రీస్తు ఉంటే చాలు.
యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని వ్రాయబడి. ఆయన లేకుండా ఎంతమంది ఎంత సంపాదన కలిగి ఉన్నా వారు దరిద్రుడు అని చెప్పుకోవాల్సిందే. క్రీస్తు లేనటువంటి వాడు దరిద్రుడి కంటే కూడా భయంకరుడు. ఈ లోకంలో ధనవంతుడై ఉండి సుఖాలు అనుభవించిన వాడు క్రీస్తు లేకుండా చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? ప్రభు చెప్పినటువంటి ఉపమా. వాడు పాతాళములో బాధపడుచు ఎంత ఘోరమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. క్రీస్తు లేనివాడు అలాంటి స్థితిలోనికి వెళ్ళిపోతాడు. క్రీస్తు ఉంటే చాలు, డబ్బు లేకపోయినా పర్వాలేదు, ఇల్లు లేకపోయినా పర్వాలేదు, వాహనాలు లేకపోయినా పర్వాలేదు, ఎవరు నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా పర్వాలేదు, ఎవరు ప్రేమించకపోయినా పర్వాలేదండి, అందరూ తృణీకరించినా పర్వాలేదు. క్రీస్తు ఉన్నాడా? క్రీస్తుని స్పష్టంగా మీరు తెలుసుకుంటే మీ హృదయాలలో ఆదరణ, అలాంటి ఆదరణకరమైనటువంటి క్రీస్తుని మీ హృదయాలలో కలిగి ఉండాలని మీకోసమే నేను పోరాడుతూ ఉన్నానయ్యా అన్నాడు. పౌలు యొక్క పోరాటంలో ఎన్ని మెట్లు ఉన్నాయి, ఎన్ని సంగతులు ఉన్నాయి. ఎందుకు పోరాడుతూ ఉన్నాడు? మనకుందా ఈ పోరాటం? అందరినీ స్థిరపరచాలి, సంఘాన్ని బలపరచాలి, తప్పిపోయినటువంటి వారిని మళ్ళీ తీసుకుని రావాలి, ఏ విషయంలో కలవరపడుతున్నారో వారికి చాలినటువంటి ఆదరణకరమైన సందేశాలు ఇవ్వాలి, మన సంఘాలలోనికి నూతన ఆత్మలను తీసుకుని రావాలి. ఉందా పోరాటం? పౌలు పోరాడుతూ ఉన్నాడు. మన పోరాటం దేనికి? మనం కూడా చాలా విషయాల్లో పోరాడుతున్నానులే, కుటుంబం కోసమై, పిల్లల కోసమై, ఆయా విధమైనటువంటి ఆస్తుల కోసమై. ఇంకా ఎక్కువ అరిస్తే ఎవరైనా ఇరుగు పొరుగు వారు మన మీద ఏదైనా వ్యాఖ్యానికి వస్తే వాళ్ళతో పోరాడడానికి చేతులు మడుస్తాం, కాళ్ళను ఎగరేస్తాం, కర్రలు చేత పట్టుకుంటాం. ఇలాంటి వారు ఉన్నారు కొంతమంది. జాగ్రత్త సుమ. మనమైతే పరిశుద్ధులు సంపూర్ణులు కావడానికి, వారు ప్రేమ యందు అతకబడి ఉండాలని, సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారై ఉండాలి అని, దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై ఉండాలని, అలా ఉండటం ద్వారా వారి హృదయాలలో ఆదరణ పొందాలని పౌలు పోరాడినట్టుగా సంఘాలలో మన పోరాటాన్ని కూడా సాధ్యమైనంత వరకు కొనసాగి, పోరాటం లేదు, ప్రయాస లేదు, ఏదో ఉన్నాను అంటే ఉన్నాను అన్నట్టుగా కాకుండా దేవుడు మనకిచ్చినటువంటి ఆ బాధ్యత కొంచెమైనా ప్రయాసపడదు, కొద్దిగైనా ప్రార్థనలు మోకరించి ప్రభు సన్నిధిలో పోరాడుతూ సంఘ క్షేమాభివృద్ధి కోసమై మన వంతు మనం తగిన సహకారాన్ని అందిస్తాం. అలా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడు తన వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. అవకాశం ఇచ్చినటువంటి బర్నబాస్ అన్న గారికి, అధ్యక్షత వహిస్తూ ఉన్నటువంటి బాలయ్య గారికి, చేరవచ్చిన సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ వందనాలు. చక్కటి సందేశం అందించిన జయచంద్రరావు గారికి యేసుక్రీస్తు వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే చక్కటి హెచ్చరికలు, ప్రేమ కలుగుట, ప్రేమ సమయాన్ని బట్టి, సందర్భమును బట్టి, దేవుని మర్మాలను బట్టి, ఆయన ప్రేమను గురించి ఎక్కువగా అవును మనము బలహీనమైనగా, భక్తి శక్తులు పాపులమైనగా ఎంతగానో ప్రేమించాడు, తన ప్రాణం పెట్టి వరకు ప్రేమించాడు. కనుక అనేక హెచ్చరికలు ఈ ఉదయకాలము జూన్ నెల 1వ తారీఖున మనకు అనుగ్రహించినాడు. బ్రదరు సంఘం కొరకు, కుటుంబం కొరకు మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మన మధ్య ప్రార్థన చేయుటకు రవి మనోహర్ బ్రదరు తిరుపతి నుంచి ప్రార్థనలో నడిపిస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడు అని మా నాయన, ఈ ఉదయకాలం మీ పాసనలో మేము ఇలాగున్న మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరి వచ్చి మీ వాక్యమును ధ్యానించి మా దిన చర్యల్లోనికి ముందుకు సాగుతుండగా మిమ్మల్ని స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాము. గత రాత్రి మీరు ఇచ్చిన ఆరోగ్యము, ఆయుష్ను, విశ్రాంతిని బట్టి మీకు స్తోత్రములు. మరి మా ప్రభువా, 4170వ రోజున ఈ జూన్ నెల 1వ తారీఖున మీరు మాకు అనుభవించిన మంచి సహవాసాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాం. మా ప్రియులు పెద్దలు బ్రదర్ పాల్ గారు నడిపించారు, అందరి బట్టి మీకు స్తోత్రములు తండ్రి. చక్కగా ప్రార్థన చేసి పాటలు పాడిన బిడ్డలను బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా పెద్దలు, సేవకులు బ్రదర్ జయచంద్రరావు గారు,
చక్కని సందేశాన్ని మాకు అందించారు. అందులో బట్టి మీకు స్తోత్రం. ప్రభు యొక్క ప్రేమను గూర్చిన విషయాలు, అందులో ప్రేమలో అతుకుబడి ఉండాలి, మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. అలాగూ తెలుసుకున్న వారి హృదయాల్లో ఆదరణ మరి మా ప్రభువ ఉంటుంది అని మీరు సెలవిచ్చారు. మీకు స్తోత్రములు. పౌలు యొక్క పోరాటం ప్రార్థన పోరాటాన్ని మాకు వివరించారు. మీకు స్తోత్రములు తండ్రి. మేము కూడా సంఘాల్లో అలాంటి పోరాటములు కలిగి ఉండి సంఘాలను కాచి కాపాడుకొని మీరు అక్కడి కొరకు సిద్ధపడినట్లు సహాయం చేయండి. ముఖ్యంగా సంఘాల్లో మా ప్రభా క్రీస్తు ప్రేమను కనపరిచే వారంగా ఉండి ప్రతి ఒక్కరిని మా ప్రభ ప్రేమించులాగున, మరి మా ప్రభ క్షమించులాగున మా మనసులు మార్చి మీరు అక్కడి కొరకు సిద్ధపరచం వేడుకుంటున్నాం. మహిమగల దేవ, మీరు అక్కడ అతి సమీపంగా ఉంది నాయన. జరుగుతున్న సంభవాలన్నింటిలో కూడా మీ కృపాహస్తాలు తోడుగా ఉంచి నడిపిస్తున్నారు. మీ స్తోత్రములు. ఈ నెలలో మా ప్రభు జరగబో కౌంటింగ్ లో కూడా మీరు సహాయం చేయండి. మరి మా ప్రభు ఎన్నికల కౌంటింగ్ జరగనే ఉన్నది. మంచి ప్రభుత్వాన్ని మాకు అనుగురించండి. పేదలను ప్రేమించే నాయకులను మాకు అనుగురించి మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా మీరు అందించిన అమూల్యమైన సత్యాలను బట్టి, హెచ్చరికతో కూడినటువంటి సత్యాలను బట్టి మీరు స్తుతిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం. పరలోకమున మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన రవి మనోహర్ బ్రదర్కి చెల్లిస్తున్నాం. ఇంతవరకు చక్కటి సందేశం అందించిన మన చంద్రరావు గారికి, మొదట ప్రార్థించిన శివయ్య గారికి, పాట పాడిన పేదరు గారికి, వాక్యం కొరకు ప్రార్థించిన వాక్యం అక్కడిలో ప్రార్థించిన రవి మనోహర్ బ్రదర్కి ఇస్తున్నాం. నాకు అవకాశం ఇచ్చిన బర్నబాస్కు ఇంకా ఇస్తున్నాం. మరి ఎంతో చక్కటి దినదినము దాసు బర్నబాసు ఒక సేవకుడికి ఎతికి మంచి వర్తమానం మనకు అందించుటకు ఆయనకి ఇచ్చిన మంచి దేవుని జ్ఞానం బట్టి స్తోత్రాలు చేస్తున్నాం. ఎంతో ప్రయాసతో కూడిన ఈ పరిచర్య సాగిస్తున్నాం. మనం ఒక్కరోజు తప్పించుకున్నా కానీ ఆయన తప్పించుకోకుండా దినదినము సిద్ధపాటు కలిగి మన గృహాల్లోకి దేవుని మాటలు అందిస్తున్నాం. మనం ఎక్కడో లేక పరిస్థితిలో ఏ కోనే అందులో అందరూ నిద్రపోతుంటే మనకు ఆయన ముఖ దర్శనం చేసుకునే భాగ్యము బర్నబాసు గారి కుటుంబం కొరకు, సంఘం కొరకు, సంఘం కంప్లీట్